హలో అండి. వెల్కమ్ టు నిత్యవేదం రుచులు. పిల్లలకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండీ! ఇంకా రోజు స్నాక్స్ గొడవ. ఏదో ఒకటి వెరైటీ, వెరైటీ అడుగుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఇలాంటి రుచికరమైన స్వీట్ చేసివ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే. దీనికోసం ముందుగా మందపాటి బాండ్లీ వేడి చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు శనగపిండి అండి. ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దీన్ని కూడా వేయించుకుంటూ లో ఫ్లేమ్‌లో నిదానంగా కలుపుతూ ఉండాలండి. అస్సలు అడుగంటనివ్వొద్దు. చూడండి, ఒక 4, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకుంటూ ఉంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా పొడి పొడిగా అయ్యి రంగు మారేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ పాలండి, కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. ఇదిగో పాలు వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉంటే ఇలా ముద్దలా అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక కప్పు షుగర్‌ని ఒక 2, 3 యాలకులు వేసి పౌడర్ రెడీ చేసుకోవాలండి. ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్‌లో మొత్తం అంతా పిండిలో అంతా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలా కలుపుతూ ఉంటే అంతా కలిసిపోయి చక్కగా కొంచెం పొడి పొడిగా అవుతుందండి. ఇప్పుడు వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇదిగో అంతా ఒకసారి ఇలా కలిపి చేత్తో అంతా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. కావాలంటే ఇందులో మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్సు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని రౌండ్‌గా లడ్డూలు చుట్టేసుకుంటే చూడండి ఈజీగా లడ్డూలు వస్తాయండి. ఇదిగో అన్నింటినీ ఇలాగే చేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా 4 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలకు రోజు 2 ఇచ్చారనుకోండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అండి. బయట నుండి తేవాల్సిన అవసరం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదిగో కొత్త కొత్త రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నిత్యవేదం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.